హలో అండి, అందరికీ నమస్కారం. భార్యాభర్తల్ని ఎప్పుడు సీతారాములతోనూ, పార్వతీ పరమేశ్వర్లతోనూ, లక్ష్మీ నారాయణలతోనూ ఎందుకు పోలుస్తారండి? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకరిని ఒకరు నిందించుకోలేదు. ఇది నువ్వు చేశావు ఈ తప్పు, ఇది నువ్వు చేశావు ఈ పొరపాటు అని ఎప్పుడూ ఒకరిని ఒకరు నిందించుకోలేదు. అందుకే వాళ్ళందరూ ఆది దంపతులైనారు. అంతే కదండి! ఇప్పటి వాళ్లకు అంత ఆలోచన అనేది ఉందా? చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్దగా చేస్తారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండదు, అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు. ఏమీ అసలు ఎందుకు ఇలా అవుతుందనేది అర్థం కాదండి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. ఆ కొంతమంది వాళ్ళ జీవితాల్ని ఎందుకు పాడు చేసుకోవాలి? భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కదా! ఎందుకు చిన్నగా గోటితో పోయేదాన్ని గొడ్డలితోని అని ఎందుకు అనుకోవాలండి? భార్యాభర్తలకు కావాల్సింది ఒకరి మీద ఒకరికి నమ్మకం. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే వాళ్ళ మధ్యలో ఏ తారతమ్యాలు ఉండవు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. దాచిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలాంటివి ఏవీ రావండి. ఏదైనా క్యారీ చేస్తే బరువు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఒక్కసారి దించేస్తే ఏదీ ఉండదు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వదిన, మిత్రులు, శత్రులు వీళ్ళందరూ ఎక్కడి దాకా రావాలో అక్కడి దాకానే వస్తారండి. చివరి వరకు ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య. పిల్లలు కూడా ఒక ఒక ఏమంటారు అది, ఒక ఏజ్ వరకే ఉంటారు మనతోటి. కానీ ఎప్పటికీ కలిసి ఉండేది భార్యాభర్తలు మాత్రమే కదా! మరి అలాంటి భార్యాభర్తలు ఎలా ఉండాలండి? ఇప్పటి నుంచి ఉంటేనే కదా వాళ్ళకన్నీ తెలిసేది. సో నేననేది ఏందంటే, భార్యాభర్తలు ఎక్కువ పోట్లాడుకోకుండా కలిసి ఉండడానికే ప్రయత్నిస్తే బావుంటుంది. అంతే కదండీ!